2-3 నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగిన ఉత్కంఠకు తెరతీశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రకంగా మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అని ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళకి కాస్తంత నిరాశ మిగిలిందని చెప్పాలి. అంటే ఎక్కువగా హోప్స్ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా నిరాశే. లేదు జగనన్న మంచే చేశారు. సాధ్యం కాని హామీలు చెప్పకుండా సాధ్యం అయ్యేవి మాత్రమే కొనసాగిస్తానన్నారు అనుకున్న వాళ్ళకి ఒక రకంగా అది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కానీ ఆయనకు ఒక పరీక్ష పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు హోప్స్ పెట్టుకోవడం ప్రజలు తప్పని అనలేం. లేదంటే లాస్ట్ టైం 2019 ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో అప్పుడు లెక్కేసుకుంటే తెలుగుదేశం పార్టీ మిగిలిన పక్షాల మేనిఫెస్టో కంటే తమదే అద్భుతం అని అనిపించుకొని ఇప్పుడు ఆ అద్భుతమే కొనసాగిస్తానడం తప్ప కొత్త అద్భుతాలు చూపించకపోవడం ఎలా చూడాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, పాజిటివ్గా ఆలోచించుకుంటే పాజిటివే. కానీ ఎప్పుడు కూడా 5 ఏళ్ళు గడిచిపోయింది, పాతదానికంటే మెరుగ్గా ఉంటుందని అనుకుంటారు. కానీ లిటిల్ బిట్ కొంత మేనేజ్ చేసి కంటిన్యూ చేస్తారని అనుకోరు. పరీక్ష పెట్టుకున్నారా? లేదంటే ఇది ఇంతకు మించి సాధ్యం కాదు అని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఈ పథకాలు తీసేస్తానంటే తప్పు, కానీ ఈ పథకాలు కొనసాగిస్తానంటే తప్పేమవుతుంది? ఎంతకంటే ఎక్కువ ఇవ్వడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. అది నమ్మితే కనుక జనం అటే ఓటేస్తారు. అది అసాధ్యం అని చెప్పిందే చంద్రబాబు గారు కదా. ఇప్పుడు అవి శ్రీలంక అయిపోతుంది, ఇవిస్తేనే శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది అన్నప్పుడు ఎంతకంటే ఎక్కువ ఇస్తే సింగపూర్ను మలేషియా అవుతుందా? ప్రాక్టికల్గా అయితే ఖచ్చితంగా తన మీద తనకి నమ్మకం. అది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా అనేది జనం తెలుస్తారు. తనను తాను నమ్ముకుంటున్నాడు. ఏంటది? నేను క్రిందటిసారి ఇవి ఇచ్చాను, ఇందులో ఆయన మిస్ అయినటువంటిది 2, అందులో కూడా పాక్షికంగా మిస్ అయినట్టు. ఒకటి మద్య నిషేధం, దాంట్లో బెల్ట్ షాపులు రద్దు చేశాడు, అట్లాగే పర్మిట్ రూమ్స్ తీసేసాడు చంద్రబాబు టైంలోనే. దశల వారీగా మద్య నిషేధం అన్నది కాస్త మిస్ అయింది. అది ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తానంటలేదు. నవరత్నాల్లో ఆ హామీలో అది పాక్షికం మాత్రం అది. కాబట్టి ఇక అది వీళ్ళు ఏమన్నా చేస్తానంటే ఆయన దాని మీద హామీ ఇస్తే నువ్వు మిస్ అయ్యావు కదయ్యా అనొచ్చు. వీళ్ళు ఇంకా మేము తక్కువ రేటుకి మంది ఇస్తామంటున్నప్పుడు ఇంకా అతనిది మేనిఫెస్టోని వంక పెట్టడానికి ఏం లేదు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నవరత్నాల్లో ఆ రత్నం లేదు ఈ దఫా లేదు. ఇంకొకటి జాబ్ క్యాలెండర్. క్రిందటిసారి వచ్చేటప్పటికి జాబ్ క్యాలెండర్లో ఏడాదికి ఇది జనవరికి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి చేస్తానన్నారు. బట్ ఒకేసారి 5 ఏళ్లకు సరిపడిన ఉద్యోగాలు ఇచ్చేశారు. అంతకుముందు చంద్రబాబు గారి టైంలో మొత్తం కలిపితే 35,000 ఉద్యోగాలు ఇస్తే అసలు చంద్రబాబు టైమే కాదు, రాజశేఖర రెడ్డి టైమే కాదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో హయ్యెస్ట్గా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారు. 2,30,000 ఉద్యోగాలు. దాన్ని లెక్కేసుకుంటే ఏడాదికి ఒక 50,000 వేసుకున్నా 450,000 ఇచ్చినట్టే. ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చి అలాగేస్తే అదొక ఇది. అట్లాగేం చేయలేదు కదా. ఉద్యోగం అవసరాన్ని ప్రకారం అపాయింట్ చేసుకోవాలి, కానీ ఊరికినే కాదు అన్నటువంటి ప్రాక్టికల్గా వెళ్ళింది. కానీ ఏడాదికి ఒకసారి జాబ్ క్యాలెండర్ అన్నది చేయలేదని అడుగుతూనే ఉన్నాం కదా. అట్లాంటప్పుడు సహజంగా మిగతా వాటిట్లో జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు ఇంకొకటి చేంజ్ జరిగింది ఒకటి ఉంది. అదేంటంటే 5 ఏళ్లలో కలిపి రైతులకి 50,000 ఇస్తానని చెప్పి ఇప్పుడు 12,500 చెప్పిన మొదటి ఏడాది వదిలేసి 2వ ఏడు నుంచి ఇస్తాను, 4 ఏళ్ళు 4 12,500 అన్నాడు. ఆ తర్వాత మొదటి ఏడాది నుంచినే ఇస్తా వచ్చాడు. అది 13,500 ఇస్తా వచ్చాడు. కానీ అది ఏంటి లెక్క? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 6,000 కూడా తన ఖాతాలో వేసుకున్నారు. అంటే అక్కడ ఇచ్చింది 37,500 ఇచ్చినట్టు ఆయన. అంటే 5 ఏళ్లకు కలిపి 5 ఆర్లు 30,000 పోతే 67,500 ఇచ్చానని చెప్తున్నాడు. అందులో 37,500 కేంద్రానికి కదా. అయిపోయి ఈయన 30,000 ఇచ్చినాడు. ఇప్పుడు దాన్ని 16,000 చేస్తున్నాను. 16,000 అంటే అందులో కూడా 6,000 పోను 10,000 ఇస్తున్నట్టు. అంటే 3 విడతలుగా చెప్పింది కదా. 8,000, 4,000, 4,000 కింద 16,000. అంటే అందులో కేంద్రం వాటా ఇప్పుడు 6,000, 8,000? 6,000. అంటే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే క్రిందటిసారి 5 ఏళ్లలో చేస్తానంటున్నది ఇప్పుడు 5 ఏళ్ళు చేయబోతున్నాడు. అంటే 5 ఏళ్ళకి కలిపి 50,000 చెప్పింది. మొదటి ఏడాది పోను అన్నాడు. ఇప్పుడు ఈయన చేతి నుంచి ఇస్తుంది 10,000 రూపాయలు. ఇంకో 6,000 కేంద్రాన్ని లెక్క అనమాట. అది ఒకటి కొంచెం చిన్న తేడా చేసుకుని పెట్టారు. మొత్తం మీద 11,500 నేనే ఇచ్చానని చెప్పుకున్న జనానికి తెలుసు. అది తప్పించి మిగతాదంతా నడుస్తుంది. ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే మిగతా అన్ని అమ్మ ఒడి అయినా, అమ్మ ఒడి 2కి ఇస్తానన్నారు అప్పుడు, ఇప్పుడు ఒకళ్ళకే
అంటే అది కంటిన్యూ అంతే. కాకపోతే 2000 పెంచారు, పెంచుకొచ్చారు. అది కూడా ఏంటంటే 15,000 ఇస్తానన్నది ఒక 2,000 వెనక్కి తీసేశారు కాబట్టి ఇప్పుడు ఆ 2,000 ఇస్తున్నారు. మొన్నటి వరకు 13,000 వచ్చింది. అదే అనేది 15,000 2,000 తీసేసి 13,000 ఇచ్చేవాడు. ఇప్పుడు 17,000లో 2,000 తీసేసి 15,000 ఇస్తారు. అదే 2,000 పెరిగినట్టు అంతే. వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇస్తున్నారు. తీసివేత అయితే కొత్తదేం సంబంధం లేదు. కిందసారి ఇస్తానంది ఈసారి ఇస్తున్నట్టు అంతే. అప్పుడు తీసేసిన 2,000 ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. అది యాడ్ చేసి మళ్ళీ తీసుకున్నట్టు. పింఛన్ విషయంలో లాస్ట్ టైం మనం చూసుకుంటే చాలా హోరీ పోర్ ఇద్దరి మధ్య ఏదో వచ్చి వేలం పాటలా పెంచుకొని 3,000 దాకా తీసుకెళ్లిపోయారు కదండి. అప్పుడు ఇప్పుడు కనీసం అంటే 5 ఏళ్ళ తర్వాత 3,000 అనేది మనం లెక్కేసుకోవాలి. లాస్ట్ టైం 2,000 కదా, 1000 పెరిగిపోయింది, ఇప్పుడు 1,500 పెరిగిపోయింది అంటే ఆ లెక్క అయితే జనాలు లేరు. అలా చూసుకున్న 500 పెంపు అనేది అది పెంపుగా చూస్తారా? అంటే పబ్లిక్ అదే ఆలోచించుకోవాలి. అంటే బేసిక్ గా అయితే భారతదేశంలో హైయెస్ట్ పెన్షన్ నో డౌట్. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు ఆ వేలంలో దిగారు 4,000 అని. ఈయన వేలంలో దిగి ఇంకెక్కువ వేస్తారనుకుంటే తగ్గించారు. అంటే అసలు ఈయన వేలంలోకి దిగలేదు, అదే ఆయన ముందే చెప్పేసాడు, అయిపోయింది ఇంకా. కాబట్టి పబ్లిక్ తేల్చుకోవాలి. ప్రాక్టికల్ గా అయితే నా దృష్టిలో అయితే 4,000 ఇవ్వడం కరెక్టే. కాకపోతే అది దశల వారీగా ఇస్తానని నేను ఏమన్నా చెప్తాడేమో, చెప్తే కానీ ఒకేసారి అని చెప్పారు. మరి ప్రజలు ఎక్కడ తేల్చుకోవాలి? ఈ విషయంలో మాత్రం పోటీలో ఈయన ఇబ్బంది పడేటటువంటిది. ఎందుకంటే సామాన్యుడైనటువంటి వృద్ధుడికి వాళ్ళకి రూపాయి వస్తుందంటే వద్దనుకోరు కదా. అయితే నమ్ముతారా లేదా అంటే పెన్షన్ విషయంలో చంద్రబాబును కూడా నమ్మచ్చు. ఎందుకంటే గతంలో 1,000 రూపాయలు చేస్తానన్నారు, చేశారు. చివరిలో 2,000 రూపాయలు చేశారు, అది జగన్ చెప్పినప్పుడు. కాబట్టి ఆయన ఇస్తాడు పెన్షన్ విషయంలో. కోతలు పెడతారని కూడా అనుకోరు. ఎందుకంటే క్రిందటిసారి అయితే ప్రారంభమే తక్కువ ఇచ్చారు, 39 లక్షల మందికి ఇచ్చారు. ఏది వికలాంగులైనా ఇదంతా కూడా. ఆ తర్వాత చివరిలో 52, 53కో చేసుకెళ్ళాడు. ఈయన వచ్చాక 69 దాకా ఇచ్చుకొచ్చాడు. ఇస్తున్నాడు, కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు ఇచ్చే వాళ్ళకైతే తగ్గించడం కుదరదు కదా. మేబీ ఈయన ఏం చేస్తాడు, కొత్తగా ఇచ్చేటప్పుడు ఆపచ్చు. చంద్రబాబు గారు కొత్తగా ఇచ్చే వాళ్ళకి ఆపచ్చు. కానీ అది కూడా సాధ్యమా? ఎందుకంటే బీసీలకు 50 ఏళ్ళకే ఇస్తానన్నాడు. కాబట్టి అప్పుడు దగ్గరగా 1 కోటి మందికి ఇవ్వాల్సి వస్తుంది. ఈయన 1 కోటి మందికి 4,000 రూపాయలు చొప్పున 4,000 కోట్లు ప్రతి నెల ఇవ్వాల్సి వస్తుంది. పైగా ఇంకోటి ఏంటంటే ఆయన ఏప్రిల్ నుంచే పెంచుతాం మేము వస్తే, అంటే జూలైలో 3 నెలల డబ్బులు అంటే 7,000 రూపాయలు పెంచిన 4,000 కోట్లు నెలకి దానికి పెట్టడానికి సిద్ధపడాలి. పెడతానని చంద్రబాబు అంటున్నారు, ఈయన అంత పెట్టలేని అంటున్నాడు. కాబట్టి జనం పెట్టాల్సిందే అంటారా లేదా ఏంటనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆదరణే అంటే మిగిలిన ఎన్నున్నా పక్కన పెట్టినా, ఒకటి సామాజిక పింఛన్ల మీద, అమ్మఒడి మీద, విద్యా దీవెన, విద్యా వసతి దీవెన, వీటి విషయంలో, ఇంకా తర్వాత స్టేజ్లో వాహన మిత్ర ఇవన్నీ వస్తాయి. కానీ ఈ మేజర్ పాయింట్ల మీదే ఆయన తగ్గడం అంటే ఒక రకంగా ఆయన ఎందుకు అంత పరీక్ష పెట్టుకున్నారు? ఇచ్చేదాన్ని తగ్గిస్తే బూతు గాని ఇస్తానన్నది అవతలోడు ఇచ్చిన దాంతో పోటీ పడాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే పోటీ పడ్డారు కదా, ఈయన పోటీ పడలేదు కదా. పోటీ పడ్డాడు. 2,000 ఇస్తానంటే 3,000 అన్నాడు అప్పుడు, అంతే. అవును, ఇప్పుడు ఈయనేం హామీ కాదు కదా. అప్పుడు పోటీ పడి 3,000 చేసింది ఈయనే కదా, అది పోటీయే పడ్డాడు. ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారు? అదే అంటున్నా, ఇంకా అంతకు మించి ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్తే ఎట్లాగుంటది అనేది కదా పాయింట్. ఇప్పుడు 4,000 రూపాయలు ఇప్పుడు దీనికే ఓ రకంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆపాల్సి వస్తుంది ప్రతి నెల. ప్రభుత్వ పెన్షన్దారులు ఆగిపోవాల్సి వస్తుంది, చివరి దాకా సాగ తీసుకోవాల్సి వస్తుంది, వేజ్ అండ్ మీన్స్ లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది, బోడీ తీసుకోవాల్సి వస్తుంది. అన్ని తీసుకుంటుంటే ఇదిగో నువ్వు వట్ట నాశనం చేస్తున్నావు అంటున్నారు. ఇప్పుడు అట్లా నాశనం చేయకుండా నేను చేస్తానని ఆయన చెప్తున్నాడు. ఖచ్చితంగా 5 ఏళ్లలోనే రాష్ట్రాన్ని ఎంత పీక్ లెవెల్ తీసుకెళ్ళాలో అంత లెవెల్ తీసుకెళ్లిపోయారా? అందుకే ఇప్పుడు ఇంకెంతకు మించి మేము చేయలేము అని ఆలస్యంగా అర్థమైందా జగన్ గారికి? 2014లో తను మాట లెక్కేసుకున్నాడు, సంపూర్ణ రుణమాఫీ అన్నటువంటి చేయలేనన్నాడు. చంద్రబాబు కూడా చేయలేకపోయాడు కదా. అట్లాగే ఇప్పుడు నేను ఇది చేయలేను అంటున్నాడు. మరి చంద్రబాబు చేస్తాడా? ఈయనకి అధికారం ఇచ్చి చూద్దామా? అధికారం ఇచ్చినా చెయ్యడు తర్వాత అనాలా? బట్ నేనైతే పెన్షన్ విషయంలో చంద్రబాబు అయితే మిస్ కాడని అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో చంద్రబాబు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు కాబట్టి అతనితో పోటీ పడదలుచుకోలేదు. నా విశ్వసనీయత ఇది. ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అది తప్పు పెట్టాడు మొదట, ఇళ్ళకి వెళ్ళడం ఏంటి అది ఇది అనేసి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా అదే ఇస్తానంటున్నాడు కదా. కాబట్టి ఏదైతే ఏమైందిలే బాబు ఇస్తాడని జనం నమ్మితే ఇటేస్తారు, లేదు జగన్ చేస్తానదే కరెక్ట్ అనుకుంటే ఇటేస్తారు. నవరత్నాలను చూసే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు 2019లో అనుకుంటే, ఇప్పుడు ప్రజల విశ్వసనీయతనో లేదంటే జగన్ నిజాయితీ చూసే ఓట్లేస్తారా? అదే కనుక జరిగితే అప్పుడు గెలుపు ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుందని అనుకోవాలి?
అది తెలుసు 2019లో నవరత్నాలు అన్నటువంటిది ఒక టాపిక్. అదే ఒక టాపిక్. నవరత్నాలు సరిగ్గా జనాలందరూ గుర్తుపెట్టుకున్నారని కూడా నేను అనుకోను. ఇప్పుడు 600 హామీలతో 2014లో చంద్రబాబు గారు ఎవరికి గుర్తుంది? 2 టాపిక్స్ గుర్తున్నాయి, సంపూర్ణ రుణమాఫీ, రైతు రుణమాఫీ. 600 మంది గుర్తుపెట్టుకోరు. అట్లాగే ఇక్కడ 2019లో గుర్తుపెట్టుకున్నటువంటిది పెన్షన్ పెంపు ఒకటి గుర్తుపెట్టుకున్నారు, అమ్మఒడి ఒకటి. ఈ 2 గుర్తుపెట్టుకున్నారు. మిగతా అన్ని కూడా విన్నారు అంతవరకే. దాని మీద పెద్ద చర్చ జరగలేదు కూడా. 2019లో నవరత్నాల దాని మీద పెద్ద చర్చ జరగలే. ఎందుకంటే ఇవన్నీ ఏడ జరుగుతాయి, చంద్రబాబు చెప్పి చేయగలిగాడు ఏంటి, సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇవన్నీ ఇంకా అంతకంటే ఇస్తానంటున్నాడు, రైతులకి అది ఇస్తానంటున్నాడు, లేకపోతే మహిళలకి ఏదో చేయూత అంటాడు, ముందు 1500 పెన్షన్ ఇస్తాడు, తర్వాత 18,500 ఇస్తానంటాడు, డ్వాక్రా రుణమాఫీ అంటాడు. బాబు చేయలేని ఈయనేం చేయగలుగుతాడు? రైతుకు పెట్టుబడి సాయం అన్న పదం కూడా బాగానే వెళ్ళింది, 13,000 ఇస్తానన్నది కూడా బాగానే వెళ్ళింది. నేను అన్నది చంద్రబాబు నాయుడు చేశాడు, చెయ్యలేకపోయాడు, ఇక ఇతని వల్ల ఏమవుతుందని అందరూ అనుకుంది అంటున్నా. అందరూ అనుకున్నది అదే. బట్ జనం నమ్మారు ఆ రోజున, అతన్ని వేశారు. ఉట్టి నవరత్నాలు చూసి నమ్మారా, లేకపోతే యాంటీ అంటే నేను అనేది నవరత్నాలు నమ్మారని కాదు, కానీ అదొక కీ రోల్ పోషించింది అప్పుడు ఎన్నికల్లో. జనాలకు కావాల్సింది అదే కదా. పేదలు ఏంటంటే విశ్వసనీయత. అవును, అప్పుడైనా విశ్వసనీయత పెట్టుబడి, ఇప్పుడైనా విశ్వసనీయత పెట్టుబడి. నవరత్నాలు జగన్ అమలు చేస్తాడని నమ్మారు, వేశారు ఓట్లు. చంద్రబాబు నాయుడు ఆ 2 చేస్తాడని నమ్మారు, ఓట్లు వేశారు. బాబు అది నిలబెట్టుకోలేదు, ఓట్లు తీశారు. జగన్ ఇది నిలబెట్టుకున్నాడు, ఓట్లు తీస్తారా లేదనే చూస్తారు. ఇంతకంటే చంద్రబాబు నాయుడు ఇస్తాడు అనుకుంటే నమ్ముతారు. ఏముంది దానికి? తమకు వచ్చే లబ్ధిని వదులుకున్నట్టు అవుతుందేమో. రేపొద్దున్న జగన్ కు ఓటేస్తానే ఆలోచన రాదా? చేతికి వచ్చిన 3,000లో నుంచి తీసేస్తే వచ్చే చర్చ వేరు, వస్తుందన్న ఆశ వేరు. కానీ అవతల ఇంకా ఎక్కువ వస్తుంది అనేది వాళ్ళు చూపించిన ఆశ. లెక్కనైతే అంగన్వాడీలు కూడా ఎక్కువే వస్తాయి, అదేది అమ్మఒడి కూడా అతనికే ఓటేయచ్చు. పెట్టుబడి సాయం ఎక్కువే, అటుకే ఓటేయచ్చు. నమ్మకమే లెక్క కదా. అది ఇస్తారని నమ్మితే అటే వేయచ్చు, తప్పే ఉంది అందులో. ఇప్పుడు అన్ని పథకాల లెక్కనైతే ఇతను చెప్పిన దానికి డబుల్ త్రిబులే చెప్తున్నాడు. ఆయన 20,000 రూపాయలు రైతులకి, ఈయన 16,000. ఆయనేమో అమ్మఒడి ఎంతమంది ఒక్కడికి. అట్లాగే చేయూత ఆయన ఒక్కొక్కడికే ఇస్తున్నాడు ఇంట్లో. ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి, దాన్ని నెలవారీ డబ్బులు. ఇట్లాగున్నప్పుడు ఎవరుగా ఏమనాలా దాంట్లో? ఇతనైతే నేను చెయ్యగలిగేది చెప్తానని లెక్కలు చెప్తున్నాడు. జనం అది లెక్క కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు ఏదైనా చేసి ఇస్తాడులే ఈ దఫా నమ్మితే అటే వేస్తారేమో తప్పు. ఉద్యోగుల విషయంలో కాస్తంత వ్యతిరేకత అయితే ఉంది మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అంటే మొదటి నుంచి కాదు, మధ్యలో ఎప్పుడైతే ఆ పిఆర్సీ తక్కువ చేశారో, లేదంటే ఓపీఎస్ విషయంలోనే ఉద్యోగుల్ని తమ వైపు తిప్పుకోవడానికి లేదంటే బొజ్జగించే ప్రయత్నాలు పెద్దగా ఎందుకు మేనిఫెస్టోలో జరగలేదు? ఎందుకు చేయాలి? ఒకప్పుడు చేశారుగా, ఎందుకు చేయాలి? 2019 ముందు చేయలేదు, ఉద్యోగాన్ని బొజ్జగించలేదు. అదే కదా దెబ్బ కొట్టింది. మరి ఆ వ్యతిరేకత దెబ్బ కొట్టిన అంశాలని పక్కన పెట్టేయడమే బెటర్. ఎందుకంటే వాటిని పరిష్కరించలేమన్న అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు తనకి. ఎక్స్పీరియన్స్ లేక సిపిఎస్ రద్దు లాంటిది మాట్లాడాడు, దాని అనుభవం ఏంటో చూశాడు. సిపిఎస్ బదులు జిపిఎస్ ఇస్తా కూడా సాటిస్ఫై కావట్లేదు. ఎందుకు ఇప్పుడు ఇంకేదేదో చేస్తానని ఎందుకు చెప్పాలి? ఇంకొకటి ఎక్స్ట్రీమ్ లెవెల్ శాలరీస్ ఉన్నాయి ఇప్పుడు, కేంద్ర శాలరీస్ కంటే ఎక్కువ ఉన్నాయి ఆంధ్రాలో. ఇంకేం చేస్తారు వాళ్ళకి? ఎక్కువేమి ఇవ్వాలి ఇంకా? అలాగే మరి ఉద్యోగులు ఓట్ బ్యాంక్ కోసం ఏం చేశారంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పేసి ఏం చేయాలి? జీతం లేదండి ఇంకా అంతర్జాతీయ అమెరికా అధ్యక్షుడితో సమానంగా ఇస్తామని చెప్తారు. అంటే అన్ని వర్గాలకి సమాంతరంగా ఇవ్వడమే కదా బేసిక్ ఒకటే. అంతకంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ. ఇప్పుడు తను పిఆర్సీ ఇస్తానంటున్నాడు, ఈయన కూడా పిఆర్సీ ఇస్తానన్నాడు. పిఆర్సీ అనేది శాంతం కేంద్రంతో కలిపి లెక్క అన్నోడు మార్చుకున్నాడు పాలసీ. కేంద్రం 10 ఏళ్లకు ఒకసారి లెక్క, ఇక్కడ ఏది పే రివిజన్ అన్నాడు 5 ఏళ్లకి ఇక్కడ జరుగుతుంటది. దాని వల్లనే అసలు తేడా వచ్చింది. ఒకప్పుడు కేంద్రపు జీతాలు ఎక్కువ ఉండే, కేంద్రంతో పోటీ పడేవాడు. ఇప్పుడు కేంద్రం జీతాల కంటే రాష్ట్రపు జీతాలు ఎక్కువ తెలంగాణ ఆంధ్రాలో. అంతకంటే ఎక్కువ ఇవ్వడం అనేటువంటిది అసాధ్యమని అతను నమ్ముతున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ పిఆర్సీ ఇస్తానన్నాడు. ఇతను నమ్మకపోవచ్చేమో కూడా ఉద్యోగులు. ఇంకా ప్రత్యేకించి చెప్పి ఏం సాధిస్తారు? అంటే ఆ సెక్టర్ వరకు నమ్మకపోవచ్చు, ఉద్యోగుల వరకు నమ్మకపోవచ్చు. 2019లో ఒక రకంగా ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టో లిటిల్ బిట్ తక్కువ ఉండొచ్చు, కానీ చాలా బలమైన మేనిఫెస్టో. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా బలంగా నిలబడింది. ఇప్పుడు అదే మేనిఫెస్టో బలహీనంగా ఇప్పుడు వైసీపీ ముందు కనబడుతోంది. నేను చెప్తున్నది అదే, మేనిఫెస్టోలో బలము బలహీనత కాదు, మేనిఫెస్టోలో ఉన్నటువంటి పాయింట్లు జనంలో ఏది చర్చకి వెళ్తాయి. అప్పుడు చంద్రబాబు 600 పాయింట్లు చెప్పినా ఆవిడకి చర్చకి వెళ్ళలేదు. అందులో 2 పాయింట్లే చర్చకి వెళ్ళినాయి.
మూడోది బెల్ట్ షాపుల రద్దు కూడా ఏమీ జరగలేదు కదా, జరగలేదు, ఏదీ జరగలేదు. ఒక్కటి చేసింది ఆయన 1000 రూపాయల పెన్షన్ అన్నది మాత్రం చేశాడు, ఒప్పుకోవాలి. 200 రూపాయల పెన్షన్ నేను రాగానే అన్నాడు, 1000 రూపాయలు చేశాడు, మెచ్చుకుంటారు. ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు చెప్తే పెన్షన్ అయితే పెంచుతాడని నమ్ముతారు, నో డౌట్. కాబట్టి మిగతాదంతా కూడా ఇద్దరిది కంపారిజన్ లో చంద్రబాబు చేస్తాడంటే నమ్మితే ఆయనకే ఓటేయచ్చు. జగన్ లో ఎటువంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది సార్ మామూలుగా? అంటే చంద్రబాబు చేయలేడనా, చంద్రబాబుని ప్రజలు నమ్మరనా, చంద్రబాబు వాళ్ళు ఏది కాదు ఇంకా అనా, ఎందుకు? అతని యాటిట్యూడ్ చూస్తే వాస్తవానికి దగ్గరగా ఆలోచించాడు, ఆలోచిస్తాను అనుకుంటాడు కూడా. ఇప్పుడు 2014లో అందరూ ప్రెషర్ చేసినా సరే వల్ల కాదది, మనం తీసుకొచ్చి లెక్క చూసుకోవాలి, తర్వాత విశ్వసనీయత దెబ్బతింటది అన్నాడు. కొన్ని మనం వీళ్ళు వెంటనే మాట్లాడతారు, ఆటిట్లో మిస్ అయ్యాడు కదా, ఈటిట్లో మిస్ అయ్యాడు. ఎస్, వాళ్ళు 600 చెప్పి ఒక్కటి మాత్రమే సక్సెస్ 600లో, ఇది పెన్షన్. మిగతా 599 ఫెయిల్యూర్. ఇతని 9 మనం ఇందాక చెప్పుకున్నటువంటి 2 సగం, ఏది జాబ్ క్యాలెండర్, సంపూర్ణ రుణమాఫీలో సగం. అదే సందర్భంలో ఈ అమ్మ ఒడి దాంట్లో కొంచెం తేడా, అట్లాగే రైతు భరోసా దాంట్లో కొంచెం తేడా. టోటల్ గా చూస్తే మన లెక్కన వేసుకుంటే 60-40 వేసుకోవచ్చు, లేదా 70-30 వేసుకోవచ్చు ఇతంది. ఇప్పుడు మాక్సిమం 100% కావాలనుకుంటున్నాడు. ఇది తను చెప్పే దాంట్లో మొన్నటిసారి అనుభవ రాహిత్యం వల్ల కొన్ని తేడాలు చెప్పాడు, కాబట్టి అది అనుభవంలో తనకు తెలిసింది. ఇప్పుడు మద్య నిషేధం చేస్తానని ఇప్పుడు చెప్పట్లా, 25,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకోదలుచుకోలేదు. ఇంకోటి, జనం మద్య నిషేధం కోరుకోవట్లా, కాబట్టి ఎవడున్నా ముందు మాట్లాడటమే, వాళ్ళు తాగబోయిస్తున్నారు చెప్పడమే తప్పించి. పరిపాలన నేర్పిన అనుభవం జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకప్పుడు ఎవరినైతే, అంటే మనం కూడా ఇప్పుడుగా అంటా ఉంటారు, పేదలకి బెత్తందాలకి మధ్య జరుగుతున్న యుద్ధం అని. అదే పేదలు లేదంటే అదే వికలాంగుల కోసం జగన్ చాలా చేశారు 2019లో వచ్చిన తర్వాత అని అనుకున్న ప్రజలు ఇప్పుడు కనీసం వికలాంగుల ఊసు లేదు, వాళ్ళకి ₹1 కూడా పెంచలేదు. ఈ పింఛన్ అంటారా ఒక 500 పెంచడం అంటే ఆయన యాటిట్యూడ్ చూడాలా ఇక్కడ, లేదంటే నిజంగా సాధ్యాలు అనేవి వాళ్ళందరూ అంతలాగా ఆలోచిస్తారా? వికలాంగులు సాధారణ ఆలోచించకపోతే వదిలేయడమే, వెళ్ళిపోతాడు ఆయన, ఓడిపోతాడు, రేపు పొద్దున నేను వస్తాడు, ఏం చేస్తారు చూస్తారు కదా. ఇప్పుడు దాంట్లో ఆయన ఓడితే మనకేంటి, గెలిస్తే మనకేంటి, ప్రాక్టికల్ గా జనం ఆలోచించు. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇవాళ ఉన్నటువంటి పెన్షన్ భారతదేశంలో హైయెస్ట్ ఉంది. ఇంతకంటే ఆయన ఇస్తాడు, నేను చెప్తున్నాను కదా, ఆయన ఇస్తాడని కూడా నమ్మచ్చును, నమ్మి ఆయనకి వేయాలనుకుంటే వేయచ్చు. కాకపోతే సంఖ్య అది ఉంటదా లేదా అన్నటువంటి, ఎందుకంటే గతంలో పెన్షన్లను తగ్గించినటువంటి చరిత్ర ఉంది బాబుకి. అదే సందర్భంలో ఒకళ్ళు చనిపోతే ఒకళ్ళకి ఇచ్చిన చరిత్ర ఉంది. మొన్నటిసారి కూడా ఎవరికి ఇచ్చారు, జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి తీయకపోవచ్చు, కొత్త వాళ్ళకి కూడా ఇవ్వాలి అంటే మనం ఇందాక చెప్పుకున్న లెక్క ప్రకారం 1 కోటి మందికి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు 65 లక్షల మందికో 67 లక్షల మందికో ఇస్తున్నారు, 1 కోటి మంది దాకా ఇవ్వాల్సి వస్తుంది. సాధ్యమా? 1 కోటి మంది ఇంటూ 4,000 ఇస్తే అప్పుడు నెక్స్ట్ సింగపూర్ అబుద్ధి అనుకున్నారు అనుకోండి, అడిగే ఓటు ఇస్తారు. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయోగం చేశారా, సాహసం చేశారా? ప్రయోగం వికటిస్తే స్వయంకృత అపరాధం జరిగిందని చెప్పి ఆఫ్టర్ రిజల్ట్స్ అనుకోవాలా? తప్పు, అందులో డౌటే లేదు. ఇప్పుడు తనను తాను నమ్ముకుంటున్నాడు, తను చెప్పే జనం నమ్ముతారు అనుకుంటున్నాడు. తేడా వస్తే ఓడి కూర్చుంటాడు ప్రతిపక్షంలో, సక్సెస్ అయితే గెలుస్తాడు. గెలిచినప్పుడు రెండోసారి అతను చెప్పే దాని మీద నమ్మకం పెరుగుతుంది. రైట్, చూద్దాం. మొత్తానికి మేనిఫెస్టో అయితే సాధ్యమైనది మాత్రమే చేయగలుగుతున్నాం, అదే రిలీజ్ చేసామనేది తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పింది. కాకపోతే ఇది ప్రయోగమా లేదంటే సాహసమా, వికటిస్తే రేపు పొద్దున్న ఆత్మ పరిశీలన 5 ఏళ్ల పాటు చేసుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుంది.